ఓకే. సో, ఇక్కడ మనం గ్రూవింగ్ చేసుకునే మెథడ్స్‌లో మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. సో, అందులో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను 1 ఇంచ్, 1 ఇంచ్ అని ఇలా తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని ఇలాగా 2 సార్లు డబల్ క్లిక్ చేసి, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ ఇలా క్లిక్ చేసి, సో ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు నేనేం చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఓన్లీ 7 ఫీట్ ఇక్కడ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎందుకు నేను 7 ఫీట్ పెట్టుకుంటున్నాను అని అంటే, బికాస్ నాకు అక్కడ ఏదైతే మనకి ఆబ్జెక్ట్ అనేది ఉన్నదో, అంటే ఇది దీని తాలూకా క్యాబినెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం అన్హైడ్లోకి వెళ్ళిపోయి ఆల్ అని అంటే, సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ దీన్ని 3 సార్లు డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి, ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే మేక్ గ్రూప్ చేస్తాను. సో మేక్ గ్రూప్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ కీని క్లిక్ చేసి వదిలేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం 1.2 ఇంచెస్ అని చెప్పి నేను ఇక్కడ గ్యాప్ ఇలా ఇస్తాను. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు డైమెన్షన్స్లో ఇంటూ 15 కాపీస్ ఇస్తా. ఇంటూ 15 కాపీస్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఇచ్చానో, సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలాగా గ్రూవ్ అనేది మనకి ఇక్కడ ఇలాగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా మనకి ఎలా వచ్చిందో. సో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని ముందు సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని హోల్డ్ చేసి దాన్ని జస్ట్ మూవ్ చేసి 1.2 ఇంచెస్ అని ఇవ్వండి. ఇచ్చి ఇంటూ నాకు ఒక 10 కాపీస్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మరొక 10 కాపీస్ అనేది ఈ రకంగా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద మోడల్ బట్టి మనం ఏం చేయాలంటే దాని తాలూకా మోడలింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలన్నిటినీ కూడా ఒకే గ్రూప్ కింద నేను చేయాలను. సో కాబట్టి ఇక్కడ వీటిలన్నిటినీ కూడా కంట్రోల్ కీతో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసి, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇదంతా కూడా ఒక గ్రూప్ కింద మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే. సో అది అలా వదిలేస్తే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజు ఇందులోని నాకు ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ సపోజు డైమెన్షన్స్లోకి వెళ్తే ఇక్కడ డైమెన్షన్స్లో మనకి ఇక్కడ నేను 3 feet 6 inches ఇచ్చేసి కామా ఇక్కడ నేనేం చేస్తానంటే 1 feet 10 inches ఇస్తా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి దీన్ని కూడా ఒక గ్రూప్లో మనం పెట్టుకొని, సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ పుష్ పుల్ సహాయంతో నేను ఇక్కడ వరకు దీన్ని ఇలాగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్ మనకి నాకు ఇక్కడ వరకు కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ పార్ట్ని ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా ఒక పార్ట్ అనేది మనకి ఇక్కడ సపరేట్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ సపరేట్గా ఇట్లాగా ఫామ్ అయిందో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేయాలనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫర్ సపోజ్ నేను టేప్ మెజర్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి ఒక 2 feet ఇలాగా కిందకి పెట్టు. సో ఎందుకనంటే బికాస్ నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ టూల్ నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా పెట్టుకోవాలనుకున్నాను. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మెజర్ అంటే డైమెన్షన్ టూల్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ నాకు డైమెన్షన్ టూల్లో నాకేం కనిపించలేదు. ఓకే, అలా వదిలేని ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ఇక్కడ ఫర్ సపోజ్ పుష్ పుల్ సహాయంతో ఏం చేయాలంటే మనం ఇక్కడ నేను ఇది ఓన్లీ డబల్ క్లిక్ చేసుకొని మూవ్ టూల్తో సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది మేక్ గ్రూప్ ఇలా చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ టేప్ మెజర్ టూల్తో 1 feet డౌన్ లైన్లోకి పెట్టుకొని సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ నాకు 1 inch, 2 feet అని పెట్టుకుంటాను.
ఇక్కడ ఎరేజర్ టూల్తో ఇది ఇలా రిమూవ్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను పుష్ పుల్ టూల్తో సో దీన్ని ఇలా పెట్టుకుంటాను. దీన్ని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఇది తీసేస్తాను. ఓకే, సో ఇక్కడ నాకు ఒక అల్మారా టైప్ లాగా మనకి క్రియేట్ అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో, ఏంటంటే 3D వేర్ హౌస్ అని చెప్పి. అంటే మనం కొంతవరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు, మరికొన్ని మనం కావాలనుకుంటే ఎక్స్ట్రాగా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సో అందుకని ఇక్కడ విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ 3D వేర్ హౌస్ అని ఉంటుంది. సో ఈ 3D వేర్ హౌస్లో ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎల్ఈడి టీవీ. ఇక్కడ నాకు జనరల్గా చాలా రకాలైన, అంటే మనం మోడల్ చేయకుండా మనకి కావాల్సింది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి లైబ్రరీలో ఇక్కడ చూసారా ఇచ్చాడు. సో దీన్ని ఏం చేస్తాం మనం, జస్ట్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను, ఇక్కడ ఎస్ అని చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తానంటే ఇక్కడ స్కేల్ అనే టూల్తో దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ నాకు అంటే ఇక్కడ నాకు ఇన్స్టెంట్గా నాకు ఇది ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను స్కేల్ టూల్ తీసుకొని దీన్ని ఇలాగా పెట్టుకుంటే ఇక్కడ చూసారా మనకి ఇలాగ గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వెనక్కి మూవ్ చేసి ఓకే. సో ఇక్కడ నేనేం చేయాలనుకున్నానంటే యాక్చువల్గా ఇక్కడ అంటే నాకు ఇన్స్టెంట్గా ఇలాగ రెడీ అయిపోయింది ఇది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే
ఇది ఇలా డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ని ఇలా క్లిక్ చేసి మూవ్ టూల్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని వదిలేసి ఈ ఎడ్జ్ని నేను ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డివైడెడ్ బై అంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పార్టీషన్స్ ఇచ్చాను అనుకో. సో నాకు ఇక్కడ 4 గ్యాప్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ 4 పార్ట్స్ ఆఫ్ ద గ్యాప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో వీటిని నేను ఇక్కడ కబోర్డ్స్ కింద నేను చూపించాలనుకున్నాను. ఓకే, అంటే ఓపెన్ కబోర్డ్ అయితే ఓపెన్ కబోర్డ్కి అయితే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక ఆఫ్సెట్ అనేది మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇస్తాము. ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని సో ఇలా చేసిన తర్వాత మనం పుష్ పుల్ సహాయంతో ఏం చేయాలంటే మనం మ్యాక్సిమం ఇక్కడ ఇలా పెట్టుకుంటే వీటిని జస్ట్ డబల్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ కబోర్డ్స్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి. అంటే సో మనకి ఎలాగ కావాలనుకుంటే అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది డబల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ నాకు దీంట్లో మళ్ళీ నేను డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారా లెగ్స్ వేరేగా ఇచ్చాడు. సో నేను అవి తీసేయాలనుకున్నాను. సో అంటే చేంజింగ్ అన్నమాట, అక్కడ చేంజింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మేక్ గ్రూప్ ఇలా కాంపౌండ్ మేక్ కాంపౌండ్ అంటే ఇప్పుడు ఏమైపోయింది, నాకు సైజ్ తగ్గిపోయాను కదా. సో సైజ్ తగ్గిపోయాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ సో వై డైరెక్షన్లో నేను ఇలా పెట్టుకున్నాను. సో అంటే నాకు ఇంకా కాస్త దగ్గరికి అది రావాలి. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ మనకి అటాచ్ దగ్గరలాగా అయిపోయింది. ఇక్కడ ఈ వాల్కి ఏదైతే ఉందో ఇలాగ. ఓకే, సో అయితే ఇప్పుడు నేను అసలు ఏంటి చేయాలనుకున్నాను అనేది మనం తీసుకుంటే, సో ఇప్పుడు నేను ఇది వాల్కి పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను దీన్ని ఇలా తీసుకొని జెడ్ డైరెక్షన్లో ఇలాగా మీదకి ఇలా పెట్టుకుంటాం. ఓకే, సో అప్పుడు నాకేంటంటే ఇక్కడ వాల్కి హ్యాంగ్ అయినట్లాగా మనకు ఉంటుంది. అర్థమైనా మీకు? సో అంటే వాల్కి ఇట్లాగా మనకి హ్యాంగ్ అయినట్లుగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫర్ సపోజ్ 3D వేర్ హౌస్లో ఇక్కడ నాకు స్విచ్చెస్ కావాలి. అంటే జనరల్గా మనం రియల్గా చూపించాలంటే స్విచ్ బోర్డ్
ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ అనేది ఉంటుంది. నాకు మనం సెలెక్ట్ చేసుకోవడం మనకు కావాల్సిన బోర్డుని. ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇది తీసుకొని ఇది డౌన్లోడ్ అని పెట్టుకుంటా. సో డౌన్లోడ్ అని పెట్టుకొని నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈ డౌన్ లైన్లో ఇక్కడ ఇలాగ మనం పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్లిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఫ్లిప్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను మూవ్ టూల్ పట్టుకొని అంటే ఫ్లిప్ చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే రివర్స్లో వస్తుంది. సో ఇలాగా అపియరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఏంటంటే ఇలాగ మనకి పెట్టుకున్నప్పుడు అది రియల్గా ఉంటుంది. ఇంకా మనకి రియల్ ఎప్పుడు మనకు వస్తుందంటే ఇక్కడ నాకు టీవీ వైర్ ఒకవేళ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. ఇక్కడ మనకి చూడండి, నాకు ఇది ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫ్లిప్ చేయాలి. ఆ తర్వాత ఈ టైప్కి ఫ్లిప్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఈ టైప్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో చేసుకొని ఇక్కడ నేను ఏం చేయాలంటే రొటేషన్ టూల్తో ఇక్కడ నేను బాటమ్ది ఇలా పెట్టుకొని
ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇది మూవ్ టూల్తో తీసుకొని పోయి సో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ వైర్ అనేది ఇక్కడ మనకి ఇలాగా వెళ్ళటం వల్ల మనకి సో అక్కడ కాకుండా దీన్ని ఓకే, సో ఇలాగ మనం పెట్టుకుంటాం. అంటే ఎప్పుడైతే మనం అలా పెట్టుకుంటామో చాలా అంటే మనం క్రియేషన్ చేసినప్పుడు మనకు అవన్నీ కూడా చాలా రియాలిటీగా మనకి ఎపిరెన్స్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఇక్కడ ఐటమ్స్ అనేది కావాలి. ఇదా? సో దీనికి మనం అంటే ఇక్కడ చెప్పాలంటే ఇదంతా కూడా మనం ఒకటే కలర్ అనేది ఇవ్వచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ వేరే అసెట్ ఎడిటర్కి వెళ్ళాలి. ఇక్కడ మెటీరియల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి జనరిక్ అని ఇవ్వాలి. దీన్ని రీనేమ్ అని చెప్పి సో కబోర్డ్ అని ఇవ్వాలి. సో కబోర్డ్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే
ఇక్కడ నాకు బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి, సో బిట్ మ్యాప్లో మనం వుడెన్ది మనం తీసుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే చిన్న రిఫ్లెక్షన్ ఇచ్చి ఇది ఐఓఆర్ వాల్యూ ఇచ్చేసి ఇక్కడ కాపీ బంప్లోకి వెళ్ళి సో ఇలాగ మనం చేయాలి. అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ నేను డైరెక్ట్గా పెయింట్ బకెట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే, అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి ఇది కూడా ఇలాగ మనం అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వేరియేషన్ కాకుండా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాల్ మీద వాల్ పెయింటింగ్ దాన్ని బట్టే మనకి లుక్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే అది ఏంటి కావాలి అనేది మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం డౌన్లోడ్ చేయాలి. సో మనకు కావాల్సింది మనం సో ఇక్కడ మనం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది, కాకపోతే ఇది ఒక యూనిక్ షేప్లో లేదు. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ డెస్క్టాప్ మీద దీన్ని సేవ్ చేసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ నాకు ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఫర్ సపోజ్ నేను న్యూ అని చెప్పి ఇక్కడ దీన్ని పిక్సెల్స్లో పెట్టుకొని 1024 10
24 అని ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడ ఇలాగ డ్రాగ్ చేస్తాం. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ కంట్రోల్ టీ తీసుకొని ఇక్కడ నేను దీన్ని కంట్రోల్ జే అని చెప్పి కంట్రోల్ టీ అని చెప్పి రైట్ క్లిక్ ఫ్లిప్ హారిజంటల్. సో ఈ రెండాటిని కూడా నేను కంట్రోల్ ఈతో కంబైన్ చేసి కంట్రోల్ ఏ ఇక్కడ నేను టెక్స్చర్ని అలైన్మెంట్ చేసుకొని దీన్ని ఫైల్లోకి వచ్చేసి సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇక్కడ మనం సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇక్కడ మనం ఎక్కడైతే మనం మెటీరియల్స్ అనేది పెట్టుకున్నామో ఆ లొకేషన్కి వెళ్ళి సో దీన్ని జేపీజీలోకి సేవ్ చేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసుకొని వీరే ఎసెట్ బ్రౌజర్ ఇక్కడ జనరిక్ రైట్ క్లిక్ రీనేమ్ wall paint bitmap wall. సో ఇలాగ రీస్కేల్ చేసుకొని ఇక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ దీనికి రిఫ్లెక్షన్ ఇస్తాను కాస్త మరీ కాకుండా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పెయింట్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు లీనియర్ ప్రొజెక్షన్ అని ఉంటుంది. సో లీనియర్ ప్రొజెక్షన్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే అసలు ఆ వాల్కి నాకు ఏదైతే నాకు బ్యాక్గ్రౌండ్ అనేది నాకు కావాల్సి ఉంటుందో సో ఆ పార్ట్ ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే అక్కడ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం ఇంకా ఏ రకమైన ఇది కూడా మనం చేయవసరం లేదు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ గ్రూవింగ్ దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకొని రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పి
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కలర్ తీసుకుంటాను, లేదు అంటే ఇక్కడ బిట్ మ్యాప్ తీసుకొని ఇక్కడ డార్క్ వుడెన్ పార్ట్ది ఇలా సేవ్ చేసుకొని దీనికి కూడా నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్, కాపీ, ఇక్కడ బంప్ అని చెప్పి ఇక్కడ పేస్ట్ అని చెప్పి, సో ఇది కూడా ఇమేజే కదా, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని మీద అప్లై చేసి ఇక్కడ నేను లీనియర్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎపిరెన్స్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఫ్లోరింగ్ కావాలి, నాకు ఫ్లోరింగ్ కూడా కావాలి. సో ఫ్లోరింగ్ కూడా కావాలి కాబట్టి ఫ్లోర్కి మెటీరియల్ని మనం తెచ్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫ్లోర్ టెక్స్చర్ అని చెప్పేసి నేను సో ఇక్కడ వీడియో అసెట్ బ్రౌజర్, మెటీరియల్స్, జనరిక్, రైట్ క్లిక్, రీనేమ్, ఫ్లోర్ మెటీరియల్, bitmap, apply. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిఫ్లెక్షన్, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ లీనియర్ ప్రొజెక్షన్ అయితే మనకి బాగా పెద్దదైపోయింది.
సో ఇక్కడ చూసారా అది ఏం చేసిందంటే మనకి ఇచ్చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది అన్లాక్ చేసుకొని ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది ఒక 5 ఇంచెస్, సో ఇక్కడ నేను 5 ఇంచెస్ ఇస్తే నాకు ఇప్పుడు స్ట్రెచ్ అవ్వకుండా నాకు వచ్చింది అనమాట. సో అక్కడ మనం చూసుకోవాలి వాల్యూస్ బట్టి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ వ్యూ ఏదైతే ఉన్నదో మనకి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ పొజిషనల్ కెమెరాతో ఫస్ట్ ఇక్కడ నేను పొజిషన్ సెట్ చేసుకోవాలి. ఇలా పొజిషన్ సెట్ చేసుకుంటే నాకేమవుతుందంటే జస్ట్ మనం రెండర్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే మనకి అవుటర్ అంతా కూడా సన్ ఉన్నది కదా, కాబట్టి మనకి ఏంటంటే ఆ డే టైం దాంట్లోని మనకి వేరేగా వచ్చింది. బట్ అయితే ఒకటి ఇక్కడ మనకి లుక్ అయితే అపీరెన్స్ వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా మనం రిమైనింగ్ మనం పెట్టుకొని మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు దాని తాలూకా లుక్ అయితే వస్తుంది నార్మల్గా. సో అందుకనే ఎప్పుడూ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్